వాయిన ఇంతో ఇప్పుడు తూకి నిలిపెట్టి బండి ఆఫ్ చేసి మళ్ళీ మూవ్ చేసి బండి వీలింగ్ ఎత్తుకొని మొత్తం చెక్ చేసినది మడకలకి బండికి సెట్ అయిందా లేదా, సెట్ కాకపోతే ఇంకేమైనా మెజర్మెంట్ చేయాలనా అనేసి. ఇంకా మీ డౌట్ ఏముందా ప్రతి ఒక్కటి అడగండి. అప్పుడు పోతే బండి ఏం ముక్కలేదంటే సరిపోతుంది. కొన్ని బండ్లు ఏం లేదంటే పోతే నాపైపోతాయి. అది ఎందుకంటే మడకలు ఏమన్నా సెట్ కాలేదంటే వాళ్ళు పెట్టినట్టు ఇది అలాట్మెంట్ అది ఏమన్నా తప్పిపోతే కూడా బండి ఆపైపోయి ఛాన్స్ ఉంది. అడగన్నా ఏ గేర్లో ఏం తోలాలా, ఎట్లు తోలుకోవాలా, క్రీపర్ అరటి చెట్లకి ఎట్లు తోలుకోవాలా, ఎప్పుడప్పుడు చెక్ చేసుకోవాలా, కూలెంటో పాడో, మీకు ఏ గేర్లో ఏం సమస్య వస్తుందో మొత్తం వివరించి అడగండి. ఇక మీరు 2 రోజులు ఇచ్చిన తర్వాత ఇది ఒకటే మాత్రం యూజ్ చేసుకోవాలి. మీకు అవన్నీ సి వచ్చి రోటివేటర్కి మడకలకి ఓకేనా. ఓకే సి వచ్చి మామూలుగా రోడ్ పైన పోయి లోడ్ గేర్ అంటే మీడియంగా పోతుంది. ఎంత బరువు అయినా ఇది చూచాడు కదా, ఇది వచ్చి కిందకుంటే 57 HP ఉంటుంది బండి. 57 ఇప్పుడు నువ్వు నుంచి కుప్పం పోవాలా ఖాళీ బండి 63 అవసరం లేదు. 57 అయితే కిందకి వేసుకొని పోతా ఉంటే మైలేజ్ మీకు కరెక్ట్గా వస్తుంది. 63 పోతే 63 లీటర్ డీజిల్ తాగుతుంది. ఈ మాటకి ఎట్లా వేసుకోవాలా, ఆ మాటకి రోడ్కి ఎట్లా వేసుకోవాలా. ఇప్పుడు ఇది లోడ్ పడుతుంది, 63లోనే ఉండాలి. అదే అడుగుతా ఉంటాను. నువ్వు 9 మడకలు రోడ్ వేటర్ వేస్తే లోడ్ ఏం అవసరం లే, అదేం పోతా ఉంటుంది. యాదానికి వేసుకోవాలి, అట్లా కిందకి వేసుకోవాలి. పైకే ఉండాలి అది ఈ మడకు మాత్రం పైకి ఉండాలి. అదే అడుగుతా ఉంటాను. 57, 63 ఇది పైనకి ఉంటే 63, కిందకుంటే 57. నీ సర్వీస్కి వచ్చినప్పుడు నేను చెప్తా ఈ గేర్లో ఈ హెచ్పీలో ఎన్ని అవర్లు తొలినావు, ఈ హెచ్పీలో ఎన్ని అవర్లు తొలినావు నేను చెప్తా. నేను ల్యాప్టాప్ తొలిస్తే నాకు తెలుసు. నువ్వు ఏం చేసినా నాకు తెలుస్తుంది. ఈ బండిలో మాకు ఈ బండికి సర్వీస్కి నేనే వచ్చేది, ఏమైనా రిపేర్ అయితే కూడా నేనే వచ్చేది. ఇది తగిలిస్తా, ఎన్ని గంటలు తోలినావు అని నేను చెప్తాను. ఫస్ట్ సర్వీస్ మాత్రము 100 గంటలు చేసుకోవాలి. మళ్ళా 500 గంటలకు ఒకసారి సర్వీస్ ఉంటుంది బండి. ఏమన్నా నీకు డౌట్ ఉందా బండిలో? ఏమి లే, దాని గేర్లు ఇది వచ్చి పీటే గేరు రోటివేటర్కి. రోటివేటర్ వేయాలంటే ఇది ప్లేట్గా ఉంటుంది, ఇది వేస్తేనే తిరిగేది. ఇది వచ్చి కిందకుంటే స్లో, పైనకుంటే ఫాస్ట్. బండి మూవీకా లేకపోతే రోటివేటర్ ఫాస్ట్. ఇప్పుడు పైన ఉందనుకో, ఇది చెత్త గిత్త ఏమైనా ఎక్కువ ఉంటే ఇది పైనకి వేసుకోవాలి. లేదు మామూలు దుక్కి అంటే ఇది కిందకి వేసుకొని కొత్త మెల్లిగా మామూలు రాళ్ళకు దీనికంటే కూడా ఇది వేసుకోవాలి. పైనకి ఫాస్ట్గా ఉండాలి. రాయి చిక్కితే కూడా పీస్ అయిపోవాలి రాయి. అది రాళ్ళకు కూడా ఉంటే చెత్త ఎక్కువ ఉంటే రాయలు ఎక్కువ ఉంటే పైనకి ఉండాలా. లేదు మామూలు దుక్కి అంటే కిందకి వేసుకుంటే కూడా నీకు బండికి ఫ్రీగా ఉంటుంది. ఇది స్టీరింగ్ అడ్జస్టబుల్, సీట్ అడ్జస్టబుల్ అంతా తెలుసు కదా. వస్తుంది పైనకి పోతుంది. ఇంకేమన్నా డౌట్ ఉంటే దీంట్లో గేర్లో దున్నేదంటే ఎట్లా నీకు దున్నే దాంట్లో కూడా ఇప్పుడు ఇది మెత్తగా ఉంది పోతా ఉంది. టైట్గా ఉంటే గేర్ వేసుకుంటే మెత్తగా అంటే టైట్గా ఉంటే కూడా బీ వేసుకొని ఫస్ట్ వేసుకోవాలి. బీ ఫస్ట్లో గట్టిగా నీళ్ళు ఉంటే బీ ఫస్ట్లో తోలుకోమంటున్నారు కస్టమర్లు. కొన్ని ఏరియాలో ఏమవుతుందంటే దుక్కు అవసరంలే, పని ఫాస్ట్ అయిపోవాలి. కొన్ని ఏరియాల్లో వచ్చి ఒక 10 నిమిషాలు లేట్ తోలు నాకు దుక్కి బాగా కావాలా అని కూడా ఉంటారు. అది మీ మైండ్ సెట్ బట్టి మీరు మెయింటైన్ చేసుకోవాలి. బీ ఫస్ట్ వేసుకుంటే కొంచెం స్లో పోతుంది, బీ సెకండ్ వేసుకుంటే కొంచెం ఫాస్ట్ పోతుంది. ఇప్పుడు ఫస్ట్ సాల్ వచ్చి బీ సెకండ్లో వచ్చి రోటివేటర్ తోలేస్తావు, రెండో సాల్ వచ్చి
మూడో గేర్ వేసుకొని ఒక రౌండ్ వేస్తే అయిపోయి. ఆసిఫ్ గారు మెత్తగా ఉంది, నేల మెత్తగా ఉంది, 57 హెచ్పీలో తోలుకోవాలంటే కూడా తోలుకోండి. గట్టిగా ఉంది, ఒరుపులో బాగా పెరకల్లా గట్టి నేల ఉందిరా అని ఉంటే భూమి 63 హెచ్పీలో తోలుకోవాలి. అదే అప్పుడే స్విచ్ చూపించారు కదా అది. అంటే మడకలు గీసులు అంతా బాగుండాలి, ఏం చూసే పని మడకలు చక్కగా పోతా ఉన్నాయి. ఇది నేల చిన్నది ఒకే ఫ్లాట్ ఉంటే లివర్ పెయింట్ చేయి పట్టే పనేలే, ఆరాంగా పీడి తప్ప ఆడ ముఖ్యలే. మాలు రోడ్ చెప్తారు. ఎనీ డౌట్ ఫోన్ చేయండి అన్న, ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడే కాదు, ఎప్పుడన్నా ఫోన్ చేయండి, వీడియో కాల్ చేయండి, లేదా రమ్మంటే వస్తాం, ఏమి ఇబ్బంది లేదు. బండిలో ఏమన్నా నువ్వు తోలుతా ఉంటావు, పైన పైన అంటే ఎక్కువ బండి తోలుతా ఉంటావు, పొయ్యి అని సౌండ్ వస్తుంది. అబ్బప్పుడు ఏమన్నా సౌండ్ వస్తే నాకు ఫోన్ చేసినప్పుడు ఈ స్విచ్ అమ్ముతాను. ఈ స్విచ్ చూడు, ఇప్పుడు ఎన్నో రూపాయలు 12:3 ఇది 2 నిమిషాలు నొప్పని ఉంటే మారిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఏమన్నా నంబర్లు వస్తే ఆ నంబరు నాకు ఫోటో పెట్టాల. అట్లేమన్నా సౌండ్ వస్తే ఇది ప్రెస్ పెట్టుకోమంటాను. ప్రెస్ పెట్టుకొని ఉంటే ఏం ప్రశ్న అంటే అవర్స్ పోయి ఇక్కడ నంబర్లు వస్తాయి, ఆ నంబరు నాకు వాట్సాప్ చేయాలి. ఓకేనా? ప్రతి బాగా అక్కడ ఒకేలేదు 2 దినాల తోలు నాకు ల్యాప్టాప్ వస్తే ఈ దీనికి కనెక్ట్ చేస్తాను. జేడి లింక్ మేము పెట్టుకోవచ్చు కదా, మీ మొబైల్కి వస్తుందిలే. మీ మొబైల్కి బండి ఆడుంది ఎట్లా ఏమి మొత్తం లొకేషన్ అదే. ప్రాబ్లం ఏదైనా వస్తే కూడా ఇంటిమేషన్ అయిపోతుంది. బజార్ ఎట్లా వస్తుందంటే అర్థమైనా? ఏదైనా చూడ మన బాడీలో ఏమన్నా హెచ్చు తక్కువ అయితే కూడా మనకి తెలుస్తుంది కదా, మనసుకి బ్రెయిన్కి అట్లా సెన్సర్స్. ఇప్పుడు నీకు ఇదేం తల్లే ఆ నంబర్ వస్తుంది, ఇది సిగ్నల్ వస్తుంది, ఇది నంబర్ వస్తుంది. ఇది నాకు ఫోటో పెట్టాల. ఇదే అని కాదు, నీకు బండిలో ఏం ప్రాబ్లం వచ్చినా ఒక ప్రాబ్లంకి ఒక నంబర్ ఉంటుంది. అది కోడింగ్ వాళ్ళకి తెలుస్తుంది, మీరు పెట్టే బాధ్యత పెట్టేయాలి. ఇది ఏమని నాకు తెలుస్తుంది ప్రాబ్లం. ప్రాబ్లం అది ఇది మాత్రం గుర్తుపెట్టుకో. దీనికి ప్రెస్ చేసి పెట్టుకుంటే 2 నిమిషాలు ప్రాబ్లం నుండి ఆ నంబర్ నాకు పెట్టాలి. ఓకే, మొత్తం డెమో కంప్లీట్ అయింది. కస్టమర్ ఫీడ్బ్యాక్ తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.